నా ప్రియాతి ప్రియమైన ఎఫ్ఎంపిబి సభ్యులకు, సేవకులకు, నాయకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగం యొక్క ధ్యానాలు కొనసాగించుకుందాం. మొదటిగా ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, భయంకరమైన తెగుళ్ళు సంభవిస్తున్న ఈ దినాలలో కేవలం నీ కృపే మమ్మలను బ్రతికించుచున్నది. కోవిడ్ కారణం చేత తమ ప్రియులను పోగొట్టుకుని వారందరికీ ఈవేళ నీ ఆదరణ కలిగించి, నీవు కొండ మీద నుండి పలికిన అమూల్యమైన మాటలు నీ ఆత్మ సహాయముతో మాకు వివరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. అందరికీ వందనాలు. ఈవేళ ప్రత్యేకంగా కొండ మీద ప్రసంగం యొక్క ఉపోద్ఘాతముగా కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. సువార్త చూడగా సువార్త రెండు రకాలు. బైబిల్లో ఒక సువార్త పేరు సిలువ సువార్త, రెండవ సువార్త పేరు దేవుని రాజ్య సువార్త. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కానీ, రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కానీ పౌలు సిలువ సువార్తను గురించి మనకు బోధిస్తాడు. రెండవ రకము సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు అని అక్కడ చెప్పబడి ఉన్నది. ఇలా అనేక మార్లు సువార్తల్లో, ముఖ్యంగా మత్తయి సువార్తలోను, ఆ తరువాత లూకా సువార్తలోను యేసు ఆనాటి గలిలయ ప్రాంతమంతా సంచరించి దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించారట. సిలువ సువార్తకు దేవుని రాజ్య సువార్తకు ఏంటి వ్యత్యాసం, ఏంటి సంబంధం? రెండు యేసును గూర్చియే, అది దాని సంబంధం. కానీ వ్యత్యాసం ఏమిటంటే, సిలువ సువార్త ప్రకటించడం అంటే యేసు యొక్క మొదటి రాకడను ప్రకటించడం. మరి దేవుని రాజ్య సువార్త అంటే యేసు యొక్క రెండవ రాకడను ప్రకటించడం. మొదటి రాకడను మనము లోకానికి ప్రకటించాలి. దాని యందు విశ్వాసం ఉంచువాడే రక్షించబడతాడు. ఎవరైతే రక్షించబడ్డారో ఇప్పుడు వారికి రెండవ రాకడ సువార్త అనగా దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. అనగా యేసు మరలా వచ్చుచున్నాడని ప్రకటించాలి. అయితే యూదులు వారికి దేవుని ఆత్మ మొదటి రాకడను ప్రవచించాడు, రెండవ రాకడను ప్రవచించాడు. అయితే వారు మొదటి రాకడలో వచ్చిన యేసును కన్నుల ముందు ఉంచుకుని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. అలాగా మొదటి రాకడను అపార్థం చేసుకున్నారు, మొదటి రాకడను పోగొట్టుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకు వాగ్దానం చేయబడిన వాడు వాళ్ళ ఎదుట ఉన్నా కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. యూదులు ఆనాడు ఎలాగైతే మొదటి రాకడలో యేసును గ్రహించలేకపోయారో, ఈవేళ అనేక మంది క్రైస్తవులు కూడా రెండవ రాకడ గమనం లేనట్టే కనబడుతుంది. అనేకులకు రాకడ గమనం కానీ, ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడన్న గ్రహింపు కానీ కొందరిలో లేదు. అలా కొందరికి దేవుని రాజ్య అవగాహన అసలు లేదు. దేవుని రాజ్యం అనేటువంటిది ఒక కార్యక్రమం ఉందని, ఈ భూమి మీద ఈ యుగం అయిన తరువాత యేసుక్రీస్తు వారు స్థాపించబోయే కార్యక్రమం పేరే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని గ్రహించాలంటే మనకు రాకడను గ్రహించాలి. రాకడ చూడగా అనేకులు నమ్ముతారు, రాకడను బోధిస్తూ ఉన్నారు. అయితే రాకడ రెండు రకాలుగా బోధించబడుతూ ఉంది. ఆయన 7 ఏండ్లకు ముందు వస్తాడని ఒక వర్గం బోధిస్తున్నారు. 7 ఏండ్ల శ్రమ అనంతరం
ఆయన వస్తున్నాడని ఒక వర్గం బోధిస్తూ ఉన్నారు. కొందరైతే ఈ 7 ఏండ్ల శ్రమ మధ్యకాలంలో సంఘం ఎత్తబడుతుంది అని కొందరు చెబుతూ ఉన్నారు. ఏదేమైనా యేసు రాబోతున్నాడు. యేసు తన వధువు సంఘము కొరకు రాబోతున్నాడు. ఈ మాట నిజము. సరే, ఆయన ఈ భూమి మీదకి రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు? జకర్యా గ్రంథం 14 అధ్యాయం 4 ప్రకారం ఆయన ఇశ్రాయేలు దేశములో ఉన్న యెరూషలేము పట్టణం ఎదుట ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని జకర్యా ప్రవచించాడు. యేసు ఒలీవ కొండ మీదికి వస్తాడు. అంత్యక్రీస్తు సమూహముతో ఆయన యుద్ధం చేస్తాడు. చేసి వారందరికీ తీర్పు తీర్చి ఆయన తన మహారాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్య స్థాపనను ప్రకటన గ్రంథములో మనం 1000 ఏండ్ల పాలన అని కూడా మనం చదువుతాం. ఈ రాజ్య స్థాపనలో ఏం జరుగుతుంది అనంటే, యెషయా ప్రవక్త ఇలా బోధిస్తున్నాడు. 65వ అధ్యాయం 25వ వచనంలో, తోడేళ్లకును గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును అని చెప్పాడు. 20వ వచనంలో, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు అని యెషయా చెప్పాడు. అలాగే యెషయా గ్రంథం 11 అధ్యాయం 6, 7, 8 వచనాల్లో కూడా, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడుకొనును, మేడు నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అని ప్రవక్తలు ప్రవచించారు. ఇదంతా దేని గురించి? దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం అనగా యేసు రెండవ మారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ఆ స్థాపించబోయే రాజ్యం పేరే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో నరులకు సమాధానం ఉంటుంది, నరులకు మృగాలకు సమాధానం ఉంటుంది, మృగాలకు పశువులకు సమాధానం ఉంటుంది, నీతి పాలన జరుగుతుంది, శాంతి పాలన జరుగుతుంది, సాతాను బంధింపబడి ఉంటాడు, అంతటా కూడా విశ్వాసులతో నిండి ఉంటుంది, దేవుని జ్ఞానము అడుగడుగున ప్రతి నరుని హృదయములో అది కనబడుతుంది. విశ్వాసులు తప్ప ఇంకా ఎవరూ కూడా మనకు కనబడనంతగా లోకమంతా భక్తులతో నిండి ఉంటుంది. ఇటువంటి ఒక మహత్తరమైన ఊహకే అందని ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. ఇట్టి దేవుని రాజ్యము ఉన్నది గనుక, ఇట్టి ప్రణాళిక యేసు మదిలో, యేసు సంకల్పములో ఉన్నది గనుక, దానిని దాచకుండా ప్రభు ప్రకటించడానికి మొదటిసారి వచ్చారు. అందుకనే ఆయన నోరు తెరిచి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాక ఆయన చేసిన మొదటి ప్రసంగమే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభు అంటారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. మరి దేవుని రాజ్యం అని ఎంతసేపు అనుకున్నాం, మత్తయి సువార్త 4:17లో పరలోక రాజ్యం అని ఎందుకుంది? మరి పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యం అనే పదజాలం బైబిల్ మొత్తంలో ఒకే ఒక గ్రంథంలో మనకు కనబడుతుంది. అదే మత్తయి సువార్త గ్రంథం. మత్తయి సువార్తలో మత్తయి ఒక్కడు మాత్రమే దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యం అని 32 సార్లు తన సువార్తలో తాను ఉపయోగిస్తాడు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం అనే ఈ పదము, ఈ ఫ్రేజ్ కేవలం మత్తయి సువార్తలో మాత్రమే ఉంది.
బైబిల్ మొత్తము కూడా అది దేవుని రాజ్యమే. మరి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఏంటి వ్యత్యాసం? వ్యత్యాసం ఇక్కడ ఉంటే కేవలం ఆ 2 పదాల్లో ఉంది గాని విషయం రాజ్యమే. దేవుని రాజ్యం అన్నా రాజ్యం గురించే, పరలోక రాజ్యం అన్నా రాజ్యం గురించే. బైబిల్‌లో అలాగే నీ రాజ్యము, ఆయన రాజ్యము, తండ్రి రాజ్యము, క్రీస్తు రాజ్యము అని కూడా చెప్పబడి ఉన్నది. విషయం ఏమిటా అంటే రాజ్యం. అయితే దేవుని రాజ్యం అన్నప్పుడు అది మానవుల రాజ్యం కాదని, పరలోక రాజ్యం అన్నప్పుడు అది భూలోకములో నుండి పుట్టే రాజ్యం కాదని, అది పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చే రాజ్యం అని దాని అర్థం. కనుక ఏదేమైనా సత్యము, ముఖ్య విషయము రాజ్యము. ఈ రాజ్య ప్రణాళిక ఉన్నది గనుక ఈ రాజ్యములోనికి ప్రవేశించడానికే ఒక క్రైస్తవుడు సిద్ధపడుతున్నాడు. క్రీస్తు వచ్చిందే నా రాజ్యం ఉన్నది, నా రాజ్యమునకు సిద్ధపడండి. ఈ సిద్ధపాటు ప్రభు ఎలా చెప్పారు? మార్పు నొంది సిద్ధపడండి అని చెప్పారు. అందుకనే ప్రభు పదే పదే ఇటువంటి భాష, ఇటువంటి మాటలు ఆయన అనేక చోట్ల వాడారు. ఉదాహరణ, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. అలా ఎవరు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారో, ఎవరు ప్రవేశించరో ప్రభు తేటగా చెప్పారు. ఇంకొక చోట ప్రభు అన్నారు, మీ నీతి మీ నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని ఒక దగ్గర అన్నారు. ఇంకో చోట ప్రభు ఇలా అంటారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మరి పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఇదిగో ప్రభు ఇలా అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభువా ప్రభువా అని పిలిచేవానికి రాజ్యం ఇవ్వబడదు. అలాగా ప్రభు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నరులు ఏం చేయాలి, ఎలా ఉండాలో చెప్పడానికే కొండ మీద ప్రసంగం చేశారు. సో కొండ మీద ప్రసంగం ఏమిటి అనంటే, ఎప్పుడైనా ఒక రాజ్యం స్థాపించబడితే ఆ రాజ్యానికి రాజ్యాంగం అవసరం, ఆ రాజ్యాంగానికి ఒక చట్టం అవసరం, ఆ రాజ్య పరిపాలన విధి విధానాలు ముందుగా తెలియజేయడం అవసరం. అనగా ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో, ఒక కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యానికి ఎలా అవసరమో అలాగా దేవుని రాజ్యానికి దేవుడు ప్రకటించిన కాన్స్టిట్యూషన్, ఒక మేనిఫెస్టో లాంటిదే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగం మనకు ఏం తెలియజేస్తుంది అనంటే, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ రాజ్యములోనికి ఎవరు ప్రవేశించగలరు, ఎవరు ప్రవేశించరు. అందుకనే తొలిసారిగా నోరు తెరిచి కొండ మీద నుండి ఆయన మొదటి మాట పలికిందే ఈ మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక పరలోక రాజ్యము ఎట్టివారికి ఇస్తాడు? మొత్తం మీద 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లు రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి. కనుక కొండ మీద ప్రసంగం మనకు ఏకగ్రీవంగా ఏమి నేర్పిస్తుంది అని అంటే, మొదటి అంశము నుండి చివరి అంశం వరకు మారు మనసు నేర్పిస్తూ ఉన్నది. అనగా కొండ మీద ప్రసంగము ఇక మీదట మీలో ఎవరైనా చదివేటప్పుడు మీలో మార్పు కలిగిస్తేనే ఈ కొండ మీద ప్రసంగం మన బ్రతుకుల్లో ఫలిస్తుంది. కనుక మన హృదయంలో ఇది ఫలించాలి అని అంటే మన మనస్సులు మారాలి. కనుక మొదటి మాటలు మనలో ఎలా మార్పు కలిగిస్తాయి? ఈ 8 ధన్యతలు చూస్తే ఒక్కొక్కటి మనకు అట్టి మనసు ధారణ చెయ్యాలి అని చెప్పేదే. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు అని అంటే దాని అర్థం దేన మనస్సు, అనగా మారిన మనస్సు దేన మనస్సు. మార్పు లేని మనస్సు అది గర్వముతోనూ అహంకారముతో నిండి ఉన్న మనస్సు అని దాని అర్థం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ మాట భావం ఏంటి? దుఃఖపడువారు ధన్యులు అనంటే, మనం మన బిడ్డలకు కొన్నిసార్లు ఈ బోధ చేస్తూ ఉంటాం. నానా ఇప్పుడు కష్టపడండి, ఇప్పుడు మీరు కష్టపడితే రేపు మీకు కష్టాలు ఉండవు. అలాగే యేసు ప్రభు కూడా ఈ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వారితో అంటున్నారు, ఇప్పుడు ఈ లోకములో మీరు సుఖపడితే రేపు కష్టాలు పాలవుతాయి. ఆ రోజు ఆ ధనవంతుడితో అబ్రహాం అన్నమాట, నీవు భూమి మీద సుఖపడ్డావు, ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. లాజరు భూమి మీద
ఆయన దుఃఖపడ్డాడు, ఇప్పుడు వచ్చి ఆయన సుఖపడుతున్నాడు. యేసుక్రీస్తు కూడా మనకు ఇప్పుడు ఆ బోధే చేస్తున్నారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ దినాల్లో మనము సుఖ సౌఖ్యాలు కోరుకుంటే అవి మారు మనసు పుట్టించవు. సో దుఃఖపడు మనస్సు, వేదనపడు మనస్సు, కష్టపడు మనస్సు, తగ్గించుకున్న మనస్సు తప్పకుండా రేపు దేవుని రాజ్యంలో ఓదార్చబడుతుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనుక ఎవరైతే ఈరోజు సాత్వికంగా ఉంటారో రేపు దేవుని రాజ్యంలో భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. సాత్వికులు అంటే సాత్వికం అంటే తగ్గింపు, సాత్వికం అంటే వినయం, సాత్వికం అంటే నిర్మలత్వం, సాత్వికం అంటే బలముండి కూడా బలము లేనట్టు ఉంటాం. సాత్వికం అంటే అనగలిగి కూడా అనకుండా ఉంటాం. సాత్వికం అంటే చేయగలిగి కూడా చేయకుండా ఉంటాం. బలముండి కూడా బలహీనులకు లోబడడం, బలహీనుల ఎదుట తగ్గడం. కనుక ఎవరైతే ఈ భూమి మీద సాత్వికమైన మనసుతో ఉంటారో అట్టివారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కనుక దేవుడు ఇట్టి మనస్సు, దేన మనస్సు, దుఃఖపడు మనస్సు, సాత్వికమైన మనస్సు మనకును మన వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.